విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించిన పలువురు మంత్రులు, ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో ప్రధానంగా సోషల్ మీడియా వినియోగంలో విఫలమయ్యారంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు కావాల్సింది ఫోటోలకు పోజులు ఇవ్వడం కాదన్న ఆయన తనకు కావాల్సింది ఫలితాలని తేల్చి చెప్పారు. అదే సమయంలో పార్టీ సమావేశానికి కొందరు ఎంపీలు గైర్హాజరు కావడంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పార్టీ సమావేశం కంటే ఇతర పనులే ముఖ్యమా అని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆయా జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రుల సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయి సమస్యలను ఇన్ఛార్జి మంత్రులకు చెప్పి వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేస్తే ఇన్ఛార్జి మంత్రిదే బాధ్యత అని హెచ్చరించారు. అనంతరం ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు మరియు జిల్లాల వారి పనితీరు ఆధారంగా సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించారు. ఈ ర్యాంకులో కృష్ణా జిల్లా, చిత్తూరు మరియు ఎన్టీఆర్ జిల్లాలు తొలి 3 స్థానాల్లో నిలిచాయి. ఇక చివరి 3 స్థానాల్లో కడప, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాలు ఉన్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల వినియోగంలో మంత్రి ఫరూక్ చివరి స్థానంలో నిలవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ కార్యక్రమాలపై సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర నిధుల సాధన కోసం ఎంపీలు, మంత్రుల మధ్య సమన్వయం పెరగాలన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో 53% అనుకూల ఓటింగ్ వచ్చిందన్న చంద్రబాబు దాన్ని 60%కి తీసుకెళ్లే విధంగా కృషి చేయాలని స్పష్టం చేశారు.